పొన్నూరు పట్టణ సీఐ వీరనాయక్ సివిల్ పంచాయతీలు పోలీస్ స్టేషన్లో చేస్తున్నారని బాధిత కూనపరెడ్డి వెంకటేష్ ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. బాధితుడు వెంకటేష్ మాట్లాడుతూ తన తండ్రి శ్రీనివాసరావు చనిపోయి 2.5 సంవత్సరాలైందని చెప్పారు. తన తండ్రి శ్రీనివాసరావు 13 మందికి అప్పున్నారని సీఐ వీరనాయక్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరిస్తున్నాడని చెప్పారు. గత వారంలో తనకు పోలీస్ స్టేషన్ కు పిలిచి తెల్ల కాగితాలు, ప్రామిసరీ నోట్, జ్యుడిషనల్ స్టాంపుపై సంతకాలు పెట్టించుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తనను బెదిరించి తన ఇంటి తాళాలు వేసి సీఐ తాళాలు తీసుకుని వెళ్లారని చెప్పారు. అయితే గతంలో తన తండ్రి రైతుల దగ్గర అప్పులు చేశారని, కొంతమంది సీఐ దగ్గరికి వచ్చారని సీఐ తనకు చెప్పారని తెలిపారు. గత 2.5 సంవత్సరాలుగా తన దగ్గర ఎవరు వచ్చినా తన తండ్రి అప్పు ఉన్నట్లు చెప్పలేదని అన్నారు. తన తండ్రి అప్పు చేసినట్లు ఇప్పుడు తెరపైకి తీసుకురావడం సీఐ సహకరించడంపై అనుమానం వ్యక్తం చేశారు. నాకు, నా కుటుంబానికి న్యాయం చేసి నా ఇంటి తాళం ఇప్పించి నా ఇంట్లో మా కుటుంబం ఉండే విధంగా చేయాలని ఎస్పీని కోరామని తెలిపారు. నా పేరు వెంకటేష్ అండి. మా నాన్న పేరు శ్రీనివాసరావు అండి. మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పొన్నూరు అండి. మా నాన్నగారు 4 సంవత్సరం క్రితం చనిపోయారండి. వ్యవసాయం కలిసి రానందువల్ల చనిపోయారండి. ఈ గత వారం రోజుల క్రితం నుంచి పొన్నూరు పట్టణ సీఐ వీరనాయక్ గారు స్టేషన్ గారు పిలిపించి నేను అప్పుడు ఉన్న సంగతి మాకు తెలియదండి. మా నాన్నగారు చేసిన సంగతి నాకు తెలియదు. ఆ డబ్బుల మూలంగా నువ్వు ప్రామిసరీ నోట్లు, చెక్కులు, 100 రూపాయలు రెవెన్యూ స్టాంపుల మీద సంతకం పెట్టాను నన్ను ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు కానీ మళ్ళీ నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఇల్లు ఖాళీ చేసిన తాళం కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నానండి. ఇవాళ మా పిల్లలు, నేను, మా అమ్మ అందరం రోడ్డును పడ్డామండి. అని నాకు ఏం చేయాలో నాకు అర్థం కాక గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారికి వచ్చి నా వినతి పత్రం అప్పు చేసుకొని నాకు ఆయన చేసుకున్నానండి. ప్రామిస్ నోట్ రాయించుకున్నానండి. నువ్వు రాయాలి, నాకు రుజువైందని మా నాన్నగారు అని అడిగితే నీకు చెప్పాల్సిన పని లేదు, మూసుకొని నువ్వు సంతకాలు పెట్టు, ఖాళీ చేసి బలవంతంగా బలవంతంగా పెట్టించారండి. అంటే ఎవరో 13కి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు లక్ష్మీ అపర్ణ, రామశెట్టి శ్రీనివాసరావు, ఇంకా సో కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చారా మిమ్మల్ని నాన్న అప్పున్నారని? కలవలేదండి. ఎప్పుడన్నా చూసావా? ఇప్పుడు చూశాను సార్. ఇప్పుడు స్టేషన్ పిలిపిస్తే ఒకసారి వారం రోజుల క్రితం చూశాను. అంతేగాని ఇంతకుముందు మా ఇల్లు మాకు ఇప్పించాలండి. నాకు సీఏ గారి వల్ల నాకు ఇబ్బంది ఉంది, ప్రాణహాని ఉందండి. నన్ను కాపాడండి. దీనికోసం అందుకే ఎస్పీ ఆఫీస్ గారికి ఇప్పటికి వచ్చాను.